దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రవీంద్ర. సార్ అదే చూస్తున్నాను, మన ఫాలో అవుతున్నాను. మీరు లైవ్ పెట్టారు కదా. కోటేశ్వరరావు ఉన్నారు లైన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చైర్మన్ గారు, ఏఏసీ చైర్మన్ ఆయన. మీకు కంగ్రాచులేషన్స్ కోటేశ్వరరావు, మీకు థ్యాంక్ యూ సార్. పెద్ద బాధ్యత మీరు తీసుకున్నారు. ఇప్పుడు గతంలో మీరు కాంట్రాక్ట్ నర్సుల గురించి మీరు రావడం జరిగింది మా దగ్గరికి. ఆ తర్వాత ఇప్పుడు మరి మిగతా వాళ్ళందరూ కూడా, నేను ఆ రోజు 4-5 జిల్లాలు పర్యటన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు పాపం. ఎవరు ఫార్మసిస్ట్ గానీ ల్యాబ్ టెక్నీషియన్స్. సార్ మా గురించి కూడా మీరు అడగాలి సార్ అని వచ్చారు. ఏదేమైనా మీ అందరు కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయినందుకు మీకు టోటల్ గా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికి కూడా, మెడికల్ ఉద్యోగులందరికి కూడా, మీ అందరికీ మా ఛానల్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రత్యక్షంగా నేను చూశాను అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయండి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కతనే ఉంటాడు, ఒక పోస్టే ఉంటుంది. ఫార్మసిస్ట్ ఒక పోస్టే ఉంటుంది. అతను లీవ్ పెడితే మరి ఆ రోజు సేవలు ఉండవు అక్కడ. మరి ప్రజలకి ఇబ్బంది, ఇది వీళ్ళకి ఇబ్బంది. తర్వాత ఇప్పుడు మన స్టాఫ్ నర్సుల సంగతి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వీళ్ళు అక్కడ నైట్ వాచ్మెన్ ఉంటాడు, తర్వాత ముగ్గురే ఉంటారు, 2 అవర్స్ డ్యూటీస్. ఇవన్నీ మన కళ్ళారా చూసాము. మన ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మనం పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో, విజయవాడ నడిబొడ్లో మీటింగ్ పెట్టడం, 2000 మంది పైగా రావడం. ప్రభుత్వానికి ఆ రోజు మనం అల్టిమేటం ఇచ్చాం, 100 రోజులు సమయం ఇస్తున్నాం, వీళ్ళ గురించి ఆలోచించండి అని. ఇంతవరకు మరి ప్రభుత్వం ఏమి పట్టించుకోలే. సాక్షాత్తు మంత్రి గారిని కలిసి నేను అనేక మంది డిఎంహెచ్ఓలతో మాట్లాడడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను నేను. అయితే ఏంటంటే వీళ్ళందరూ మరి పాలసీ తర్వాత ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయనే రీతిలో ఉన్నారు. మరి ఒక పక్క డాక్టర్స్ మాత్రం వాళ్ళు, ఇందాక పెద్ద ఆయన చెప్తున్నాను ఆవేదన నిన్న నేను, ఈ డాక్టర్స్ చదువుకున్న వాళ్ళందరూ బాగా డబ్బు ఉన్నాడు, ఓసీ బ్యాచ్ ఉంటారు ఎక్కువ మంది. కోటి రూపాయలు మినిమం ఇవ్వాలి డాక్టర్ ఎంబీబీఎస్ చేయాలి. వీళ్ళందరూ ఈ పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ లో క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ప్రభుత్వం వీళ్ళు ఏమాత్రం పట్టించుకుంటుందని భావిస్తున్నాం మనం. పెద్ద ఆవేదన విన్నా నేను, అది 100% కరెక్ట్. అది ఇవాళ అది వీళ్ళలో చూసుకుంటే దాదాపు 80% ఈ ఎంప్లాయీస్ అందరూ ఎస్సీలు, బీసీలు, ఇక అట్లాగే అగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలు. మరి వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నట్లు లెక్క. మరి ఈ రోజు మన కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి సెక్రటేరియట్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటైనా ఎంక్వైరీ చేస్తే 2 నెలల నుంచి వీళ్ళెవరికి జీతాలు లేవు. ఏదో పోర్టల్ నిధి అని పెట్టారంటే దాని చుట్టూ తిరుగుతున్నారు. ఆడపిల్లలు కూడా ఇప్పుడు కూడా కాల్ చేశారు సెక్రటేరియట్ లో, ఆర్థిక మంత్రి దగ్గర వెయిట్ చేస్తారు ఇప్పుడు ఈ క్షణం కూడా. ఇది ఈ పరిస్థితి అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రాణాలు కాపాడుతుంటా, ఒక పక్క ప్రాణాలు కాపాడుతూ ప్రధానమంత్రి గారేమో వీళ్ళని పొగుడుతుంటారు. ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఈ జేఏసీ కోటేశ్వర మీకు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు స్ట్రాంగ్ అవ్వాలి ముందు. ఇప్పుడు మేము మీ ఆవేదన చూసి కళ్ళారా చూసి వచ్చిన తర్వాత మేము మీ గురించి ఎక్కువ ఆరాటపడుతున్నాం, కానీ మీ స్టాఫ్ అందరూ ఇప్పుడు సంఘటితం అయ్యారు. కాబట్టి ఫస్ట్ మీరు ఒక టీం వర్క్ చేసుకొని, ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తున్నారు కదా. ఎన్ని జిల్లాల కమిటీలు అయినాయి కోటేశ్వర గారు? ఇప్పుడు 8 జిల్లాలు అయ్యాయి సార్. మరి మిగతా జిల్లాలన్నీ చేయాలి కదా, అందరూ యాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఉంది సార్. మీరందరినీ ఈ నెలలో, ఈ ఫస్ట్ వీక్ లోపల అన్ని జిల్లాల ముందు కమిటీలు వేసుకొని, ఈ నెలలోనే మీదే రేటు మేము రెడీగా ఉన్నాం, ఈ జిల్లా కమిటీలు అందరినీ పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని నెక్స్ట్ గవర్నమెంట్ కి మనం స్టెప్ వైజ్ గా ఈ నెలలో గవర్నమెంట్ కళ్ళు తెరిపించేదాకా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన దాదాపు 20,000 మంది దాకా ఉన్నారో తెలిసింది నాకు, వీళ్ళందరూ కలిసి. అంతేనా? అంతే సార్. మరి ఇంతమంది ఉన్నప్పుడు మీరందరూ కలిసి సంఘటితం అయితే మరి ఫుల్ సపోర్ట్ మీకు ఉంటాం ఎప్పుడు కూడా. ముందు అన్ని జిల్లాలో కూడా ఈ వింటున్న ఎవరైతే ఈ టీవీ చూస్తున్నా మీరందరూ కూడా, ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందు మీరందరూ ఇమీడియట్ గా గ్రౌండ్ లెవెల్ లో టీంలు ఫామ్ అవ్వాలి. మరి పాపం కోటేశ్వర గారు ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్ర నుంచి ఆయన మీ అందరి కోసం తిరుగుతున్నాడు. అట్లాగే వీళ్ళ ఆడపిల్లలు కూడా నర్సులు వీళ్ళందరూ లీవులు పెట్టుకుని వాళ్ళ అసలు మన సెక్రటేరియట్ చుట్టూ వీళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు మీ అందరి కోసం. కాబట్టి ఈ టీవీ చూస్తున్న మీరందరూ కూడా ముందు మీరందరూ సంఘటితం అవ్వాలి. ఏమవుతుంది, మీకు కొంతమంది భయపడుతున్నట్టుగా తెలిసిందే. ఆ రోజు మనం మీటింగ్ పెట్టినప్పుడు దీన్ని ఆపేయాలని చూశారు, కానీ బ్రహ్మాండంగా సక్సెస్ ఎవరికైనా అయిందా? ఇంకా ఐడెంటిఫికేషన్ వచ్చింది. సమస్య అందరికి తెలిసిపోయింది ప్రజలందరూ కూడా. అలాగే మీరందరూ కలిసి వస్తే ఈ నెలలోనే ఒక జిల్లా మొత్తం కమిటీలు మీటింగ్ పెట్టుకుని
నెక్స్ట్ కార్యాచరణ స్టెప్ వెళ్తే త్వరలో ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా కోటేశ్వర్ మీకు నాకు చెప్పాల్సింది ఉందా? మా అందరి తరపు నుంచి, కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు అందరి తరపు నుంచి మరియు పారామెడికల్ సిబ్బంది అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. రవీంద్ర సార్ దగ్గర నుంచి నెంబర్ 1 సార్. మా తరపు నుంచి మీకు ఇంకా చేయాల్సిందే. ధన్యవాదాలు మీ వాళ్ళందరూ తెలియజేస్తారు. ఓకే, దానికోసం మాకేంటంటే మీ ఏ రకంగా సహాయపడగలం మీరు ఆల్రెడీ మీరు చేయాల్సిందంటే మేము చేస్తున్నాం సార్. కొంచెం మా వైపు నుంచే డిలే కనిపిస్తుంది, దాన్ని కూడా మేము సరిదిద్దుకొని వీలైనంత త్వరగా ప్రతి జిల్లాల నుంచి కూడా ఈ జేఏసీ కమిటీలు అనేది ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతాం సార్. ఇబ్బంది ఏం లేదు, ప్రభుత్వం ఇంకా ఎక్కడ కదులుద్ది. అవును సార్. ఎందుకంటే మీరు ఒక రకంగా చెప్పండి, ఇందాక అందరూ ఆవేదన వింటున్నా, నేను చాలా సేపు విన్నాను. చాలా మంది మాట్లాడతారు, వెట్టి జాగ్రత్త చేర్చుకుంటారని ఒకళ్ళు, తర్వాత బాధపడతా ఏడుస్తా ఇంకొకళ్ళు. పెద్ద ఆయన మాట్లాడింది మరీ దారుణంగా ఉంది. మరి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ స్ట్రెంత్ సరిపోవట్లే పాపం. వీళ్ళు ఎదుగుతున్నారని చిన్న ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళ మినిస్టర్లు కూడా వాళ్ళు సరిగ్గా వీళ్ళని కేర్ చేయట్లా. ఒకటి సార్ ఏం చేయలేరులే, పిహెచ్సీలు వదిలి వైట్ కోట్ వేసుకుంటారు, వీళ్ళు ఏం చేయలేరులే, వీళ్ళ వల్ల ఏం కాదనేది ఒక రకమైనటువంటి నిర్లిప్తత సార్, అంతే. లేదు, ఇప్పుడు ప్రజల్లో కూడా నేను ఆ రోజు గోదావరి జిల్లాలో తిరిగినప్పుడు ప్రజలకు తెలియదు, నేను వెళ్ళిన తర్వాత సమస్యలు తెలిసినాయి వీళ్ళకి. అవును సార్. ఏంటండి ఇన్ని సమస్యలు ఉన్నాయా, మీరు మాకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు? అయ్యో మీరు ఒక పిలిపి ఇవ్వండి సార్, మీ అందరం కూడా వస్తా ఉంటున్నారు. ఇవాళ వీళ్ళకి ఇబ్బంది లేదు, వీళ్ళకి మన ఛానల్ అభిమానులు చాలా మంది లక్షల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు డెఫినెట్ గా. వీళ్ళందరూ కదిలి ఆడడం వీళ్ళది ఆలస్యం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయదు, వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఏమైనా అయిద్దామని. ఎంత ఇప్పుడు కోటేశ్వర గారు మీకు చెప్పేది ఏంటంటే డాక్టర్లు చాలా మంది రోడ్లు ఎక్కారా లేదా గతంలో? ఎక్కారు సార్, సుమారు 45 రోజులు స్ట్రైక్ చేశారు. అవును, ఎన్ని రోజులు చేశారు? 45 రోజులు సార్. వాళ్ళందరూ జీతాలు తిరిగి ఇచ్చారు మళ్ళీ? ఇచ్చారు సార్. మరి ఒక్కడికన్నా ఉద్యోగం తీసారా? లేదు సార్. డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు? కాబట్టి మీకేం మీరందరూ సిద్ధంగా. నేను చూడండి, టీచర్లు ఫ్యాక్టో వాళ్ళు 3 రోజులు నిరాహార దీక్షలు చేశారు, మేము లైవ్ ఇచ్చాం వాళ్ళకి. అవునా? వాళ్ళకైనా ఉద్యోగాలు తీసేశారా? తర్వాత అంగన్వాడీ వాళ్ళు మొన్న వచ్చారు, వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేసాం. మరి వాళ్ళు కొన్ని దాదాపు 30,000 మంది వచ్చారు. సమస్య తెలియాలంటే మీరు ముందున్నారు కోటేశ్వర గారు. మీరందరూ ఇప్పుడు మన ఛానల్లో వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నాం, వింటారు, వెళ్ళిపోతారు. మీరందరూ టీం వర్క్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే మా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. త్వరలో మీ 8 జిల్లాలు అయిన మిగతా జిల్లాను కూడా త్వరలో మీరు కమిటీలు వేసుకొని రెడీగా ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో మేము మీకు చెబుతాం, ఫుల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అట్లాగే అందరూ కూడా దీని నుంచి మన ఛానల్ మీకు అండగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లాగే మన టీం కూడా మీకు ధన్యవాదాలు. మీరు బ్రహ్మాండంగా లైవ్ ఇస్తున్నారు, మన టెక్నికల్ స్టాఫ్ కానీ మీరు కానీ మీ అందరికి కూడా మన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.